మొదలు సూర్యాస్తమయం వరకు స్తుతులకు అర్హుడైన మన ప్రభుని రెండు చేతుల ఆకాశం ఎత్తి ఈ నూతన ఉదయకాలపు ప్రాతకాల ఉదయం 6 గంటలకే చేస్తున్న మన ఆరాధనలో దేవుడు తన సన్నిధులు మన పట్ల ఉంచులాగున రెండు చేతుల ఆకాశం ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, ఆదరణకర్త ఆత్మస్వరూపే నీకు స్తోత్రములయా, నీకు వందనాలు. నిన్నే నమ్మి ఉన్నాము తండ్రి. ప్రభాత నీ కార్యములు జరిగించువాడా, అద్భుతాలు చేయవాడా నీకు స్తోత్రములు తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. నీకే సర్వఘనతమైన ప్రభావం ఆరోపిస్తున్నాం. దేవుని స్తుతిద్దాం. అందరం స్తుతిస్తుండగా ఈ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధియగు మా తండ్రి నీ నామానికి వందనాలు. ఉదయకాల సమయం ముందు ప్రభా సంఘముగా కూడి చేరి నీ సన్నిధిలో ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎంతో మంది దినాన్ని చూడలే గతించిపోయారయ్యా. వారికంటే మేము మంచి వారము కాదు, గొప్ప వారము కాదు, కానీ ప్రభా ఉదయం మాకు మెలకువను దయచేస్తున్నావు. నీ కృప వలనే ప్రభా, నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభా ప్రార్థన ప్రారంభిస్తుండగా ప్రభు ఆరాధనలో ప్రభా తండ్రి ఉదయకాలమును నిన్ను స్తుతించుటకు అనేక మంది రావడానికి మీరు కృప చూపించండి. వచ్చిన వారిని దీవించండి. ఇంకా రాని వారి ప్రభాతని త్వరపడి తీసుకుని రమ్మని అడుగుతున్నాం. ఎండవేడిమి ఎవరికి తగులకుండా, ఎండ దెబ్బ తగులకుండా ప్రభు మీరు కాపుదల దయచేయమనండి. అదేవిధంగా పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెండి దెబ్బ నీకు తగులుదన్న వాగ్దానం సంఘం పట్ల నెరవేర్చమని అడుగుతున్నాం. నీ కుడి పక్కన 1000 మంది పడిన, ఎడమ పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ ఎదుకు రాదన్న వాగ్దానము ప్రభా తండ్రి మీరు తృప్తిపరచమని అడుగుతున్నాం. వాక్యం ద్వారా మా అందరితో నీవే మాట్లాడమని, అదేవిధంగా జరగనున్న మరి శేషపేట ఆరాధన, అదేవిధంగా సాయంత్రం జరగనున్న యూత్ సర్వీస్, అదేవిధంగా ప్రభా ఈవినింగ్ సర్వీస్ని కూడా మీరు ఆశీర్వదించి ప్రభా తండ్రి అనేక మంది జనాంగాన్ని మీరు నడిపించి ప్రభా తండ్రి మా అందరికీ ప్రభా తండ్రి నీవే ప్రభా తండ్రి కారణభూతుడిగా ప్రభా ముందుని నడిపించే ప్రభా నాయకుని వలె ఉండి నడిపించమని, ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుని తిరిగి రాను రారాజైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది పాటల కొరకైన సమయం. మన మధ్య నుంచున్న కోయిరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారందరితో కలిసి మనం కూడా దేవుని కొద్ది నిమిషాలు స్తుతించడానికి అవకాశం కనుక పునరుత్థాన దినము ఆయన సన్నిధిలో కూడి అందరం కూడా ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆయుష్, ఆయన ఇచ్చిన ప్రాణము ఉదయకాల సమయంలో ఆరంభించిత యేసు నీతో ప్రతి దినము, ఆనందించిత యేసు నీలో ప్రతి క్షణము అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆరంభించిత నీ మధుర స్వరం అని మన దేవుడిచ్చిన మధురిచ్చిన పాటని పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. అందరూ చప్పట్లు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ మన స్వరాలు ఇప్పుతూ పాడుకుంటూ దేవుని మహిమపరచుకుంటూ ఆనందించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం, ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం, ఆస్వాదించెదని మాటల మాధుర్యం, ఆస్వాదించెదని మాటల మాధుర్యం, ఆరాధించెదని నిత్యం, ఆరాధించెదని నిత్యం, ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం. దేవుడిచ్చిన ఈ యొక్క ఉదయకాలంలో మనందరం కూడా ఆయన సన్నిధిలో మనం చప్పట్లు కొడుతూ మనసారా పాడుకున్నాం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలంజిత నీ మధుర స్వరం.
స్వరం. అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సహవాసం నింపును నాలో నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం. ఆనందించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ప్రతి విషయం అర్పించదని కృప కోసం, నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించదని కృప కోసం. వేకువ జామున నీ ముఖ దర్శనం, వేకువ జామున నీ ముఖ దర్శనం పెంచును నాలో ఆత్మవిశ్వాసం, పెంచును నాలో ఆత్మవిశ్వాసం. ఆనందించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ఆనందించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం. ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కోయిర్ వారు వచ్చి జాయిన్ కావాల్సిందిగా కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే అందరికీ అర్థం మనకు తెలుసు, కానీ ఈ లోకానికి తెలియదు. దేవుని బిడ్డలైన ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఆత్మతో సత్యమతో ఆయన నిజమైన దేవుడు అని అంగీకరించిన వారు హల్లెలూయాలోని ఆనందము, యేసయ్యలోని పరమానందము, దేవుని బిడ్డలుగా ఉన్న మనందరం కూడా ఆయనలో పరవశిస్తూ పరవశమే అయ్యా నీలో పరవశమే, హల్లెలూయాలోని ఆనందం ఈ లోకముకేమి తెలుసయ్యా, యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా అని కీర్తన పాడుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన కీర్తన పాడుకుందాం. ప్రభువా నీ పాద సన్నిధి పరవశమేనా, హృదయమంతా పరవశమేనా, హృదయమంతా. ప్రతి ఒక్కరు కూడా తప్పని కొడుతూ పాడుకోవాలి. పరవశమే 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 అయ్య పరవశమే నాలో పరవశమే అయ్య పరవశమే నాలో పరవశమే హల్లెలూయాలోని ఆనంద
ఆనందం లోకముకేమి తెలుసయ్యా, యేసయ్యలోని పరమానందం లోకముకేమి తెలుసయ్యా, హల్లెలూయాలోని ఆనందం లోకముకేమి తెలుసయ్యా, యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా, ఈ లోకముకేమి తెలుసయ్యా, ఈ లోకముకేమి తెలుసయ్యా. పరవశమే 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 పరవశమే, దూషణగా వించి హేళన చేసిన మానున హృదయం నిన్ను ప్రేమించుట, దూషణగా వించి హేళన చేసిన మానున హృదయం నిన్ను ప్రేమించుట, నా మనసే నిన్ను కొనియాడ, నా మనసే నిన్ను కొనియాడ, దావీదు వలనే పరవశించి ధైర్యముతో నిన్ను ఆరాధింతు, దావీదు వలనే పరవశించి ధైర్యముతో నిన్ను ఆరాధింతు, పరవశమే 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 పరవశమే, అయ్య పరవశమే నాలో పరవశమే, అయ్య పరవశమే నాలో పరవశమే, హల్లెలూయాలోని ఆనందం లోకముకేమి తెలుసయ్యా, యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా, హల్లెలూయాలోని ఆనందం లోకముకేమి తెలుసయ్యా, యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా, ఈ లోకముకేమి తెలుసయ్యా, ఈ లోకముకేమి తెలుసయ్యా. పరవశమే 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 పరవశమే, లోకుల మాటలు రోకలు పోటున మాటుగా నాయదలో తుగనాటగా, లోకుల మాటలు రోకలు పోటున మాటుగా నాయదలో తుగనాటగా, నీ సన్నిధి నేనవరించగా, నీ సన్నిధి నేనవరించగా,
పలకరించగా తల్లి ఒళ్ళో చేర్చుకొని ప్రేమతో నన్ను పలకరించి తల్లి వల్లే ఒడిలో చేర్చుకొని ప్రేమతో నన్ను పలకరించి పరవశమే 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 అయ్య పరవశమే నాలో పరవశమే అయ్య పరవశమే నాలో పరవశమే హల్లెలూయాలోని ఆనందం లోకముకేమి తెలుసయ్యా యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా హల్లెలూయాలోని ఆనందం ఈ లోకముకేమి తెలుసయ్యా యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా హల్లెలూయాలోని ఆనందం ఈ లోకముకేమి తెలుసయ్యా యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా ఈ లోకముకేమి తెలుసయ్యా ఈ లోకముకేమి తెలుసయ్యా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మనసున్న మంచి దేవుడు. ఆయన మనసు మనకిచ్చి మనం జీవితాల్లో మార్చిన దేవాదేవునికి మనసున్న మంచి దేవ నీ మనసు నాకు ఇచ్చి అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. మంచి దేవా నీ మనసును నాకించవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకించవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మనసుకోవయ్యా నా మదిని రాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మనసుకోవయ్యా నా మదిని రాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిస్తావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా
హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మార్చగలిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మార్చగలిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోరగా మలచుకోవయ్యా, నా ఉదిని రాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోరగా మలచుకోవయ్యా, నా ఉదిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చవా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో శిరము వంచితి. నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ శిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చును. నా మదిని కోవెలగా మనచుకోవయ్యా, నా వృధుని రాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మనచుకోవయ్యా, నా వృధిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చవా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చవా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా ఉదిని రాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా ఉదిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసించాను, సర్వశక్తుడా నీ చాటు నేను విశ్రమించాను అని కీర్తన పాడుకుంటూ మనందరం కూడా ఆఖరి పాటగా ప్రతి ఒక్కరు కూడా చప్పలు కొడుతూ స్వరాలిపుతూ దేవుని మహిమపరచుకోవాలి. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా,
విశ్రమించును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసించును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమించును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నీవు నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము నీవు నమ్మదగిన దైవం. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృష్టించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృష్టించిన వాటిని నీవే కాపాడువాడవు. గురి నుండి విడిపించువాడవు నీవే. నీవే నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. నీవలనే నిత్యము సహాయమని పలుకుతున్నది. యేసుని తట్టు నా కన్నులే చూస్తున్నాను. నీవలనే నిత్యము సహాయమని పలుకుతున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలుపుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలుపుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను
నమ్మదగిన దైవం నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం మహోన్నతుడా నీ నీడలో నేను నివసించును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమించును మహోన్నతుడా నీ నీడలో నేను నివసించును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమించును యేసయ్యా నీ రెక్కలు నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా నీ రెక్కలు నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా నీ రెక్కలు నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా నీ రెక్కలు నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మన మొదలుంటున్న శ్రీను గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన శ్రీను గారు కీర్తనల గ్రంథము 17వ కీర్తన పైకి వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఆయన చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తనలు 17 మొదటి నుండి. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయంగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలదు. నా నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత
రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు తరుపడు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానముతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదును. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. దేవుడి ప్రశంసించు. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం పంచుకోవడానికి ఉన్నారా? లేని అడిగా అందరం ఆరాధనకి లేచి నిలబడి ఉంటుండగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. స్వస్థపరచు దేవుడు యెహోవా రాఫా. మన దేవుడు ఈరోజు స్వస్థపరచకపోతే ఈరోజు మనము ఈ స్థితిలో ఉండేవారమే కాదు. యెహోవా షమ్మాగా తోడుగా ఉండకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవారము కాదు. యెహోవా నిస్సిగా విజయముగా మనకు దేవుడు ఉండకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారము కాదు. యెహోవా షాలోమ్గా శాంతిని ఇస్తాడని మన సన్నిధికి వెతుక్కొని వచ్చాం. నాకు రెండు చేతుల ఆకాశం అయిపోయి దేవుని ఆత్మతో సత్యంతో దేవుని స్తుతిద్దాం. యెహోవా రాఫా స్వస్థపరచు దేవా నీకు స్తోత్రములు. యెహోవా షమ్మా తోడుగా ఉన్న ఇమ్మానుయేల్ నీకే స్తోత్రములు. యెహోవా నిస్సి మాకు విజయము దయచేయబోతున్న దేవా నీకు స్తోత్రములు. యెహోవా షాలోమ్ మాకు శాంతినివ్వబోతున్న దేవా నీకు స్తోత్రములు. నా రాజా యేసు రాజా నీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో వసిస్తున్న అమరుండవా నీకే స్తోత్రములు. ప్రభా నీకు అభిషేకము మా మీద కుమ్మరించమని అడుగుతున్నాము. ఆత్మైన దేవా మాలోని వసించమని అడుగుతున్నామంటూ దేవుని ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే నా
విజయము ఇచ్చువాడవే నా యేసయ్యా, విజయము ఇచ్చువాడవే. విజయము ఇచ్చువాడవే నా యేసయ్యా, విజయము ఇచ్చువాడవే. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. పడదాం. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. రఫా రఫా రఫా, యెహోవా రఫా, రఫా రఫా రఫా, యెహోవా రఫా. ఓ రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. షమ్మా షమ్మా షమ్మా, యెహోవా షమ్మా. షమ్మా షమ్మా షమ్మా, యెహోవా షమ్మా. ఓ రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి. విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. నిస్సి నిస్సి నిస్సి, యెహోవా నిస్సి. నిస్సి నిస్సి నిస్సి, యెహోవా నిస్సి. ఓ రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. శాంతిని ఇచ్చేవాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చేవాడవే. ఓ షాలోమ్ షాలోమ్ షాలోమ్, యెహోవా షాలోమ్. షాలోమ్ షాలోమ్ షాలోమ్, యెహోవా షాలోమ్. ఆ రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఓ అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. దగ్గరగా ఆరాధన నీకే నా యేసు
షమ్మా షమ్మా యెహోవా షమ్మా, షమ్మా 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 యెహోవా షమ్మా, నిస్సి 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 యెహోవా నిస్సి, నిస్సి 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 యెహోవా నిస్సి, షాలోం 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 యెహోవా షాలోం, షాలోం 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 యెహోవా షాలోం, రాజా 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 నా యేసు రాజా, 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 అభిషేకం నా తలపైన, ఆత్మ ఆయన యేసు నాలోన పడదాం, అభిషేకం నా తలపైన, ఆత్మ ఆయన యేసు నాలోన, ఆరాధన నీకే యేసు రాజా, ఓ ఆరాధన నీకే యేసు రాజా, ఆరాధన నీకే యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన, ఆత్మ ఆయన యేసు నాలోన, అభిషేకం నా తలపైన, ఆత్మ ఆయన యేసు నాలోన. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, వర్ణుడా, రత్నవర్ణుడా, ఓ ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, ఆరాధన నీకే నా యేసు రాజా, 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 ఆయనను మేలు మరొక ఏమన్నా ఆరాధిద్దాం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణించగలను, కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. చెప్తామా? యెహోవా నీదు మేలులను ఎలా వర్ణించగలను, కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు, జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు, కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు, మారణాథా, యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు, యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. మన దేవుడు ఘనుడు, సిలువధరుడు, అమూల్యమైన ఆయన రక్తము మన కొరకు కాచిన దేవుడిని ఆయన ఆరాధిస్తున్న మన బ్రతుకు ధన్యముగా భావించి మనం ఆరాధిద్దాం. ఆయనతో మాట్లాడుతూ ప్రార్థిస్తూ దేవుని ఆరాధిద్దాం. గరుడా, సిల్వధరుడా, అమూల్య
నింపగలమయ్యా. నీ ప్రేమను మేము కీర్తిస్తాము. ఎంతో మధురమైన నీ ప్రేమను మేము కీర్తిస్తామయ్యా. ఎంతో మధురం దైవం దైవం నీవయ్యా. పాపినినేనయ్యా, రక్తముతో నన్ను కడుగు. జీవం జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా. సాక్షిగా నన్ను నిలుపు. కారణము కారణము పరిశుద్ధుడా, ఆత్మతో నన్ను నింపు. మారనా మారనాథా. దైవం దైవం నీవయ్యా, పాపినినేనయ్యా. రక్తముతో నన్ను కడుగు. జీవం జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా. సాక్షిగా నన్ను నిలుపు. కారణము కారణము పరిశుద్ధుడా, ఆత్మతో నన్ను నింపు. మారనా మారనాథా. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా. అది ఎంతో చెప్దామా? యెహోవా నీదు మేలులు ఎలా వర్ణింపగలమయ్యా? యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా. అది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా. అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా. నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలుపు. తుడా పరిశుద్ధుడా, నీదు ఆత్మ నాథా. యేసునాథా, నీదు రాజ్యములో నన్ను నేర్చు. దైవం దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా. రక్తముతో నన్ను కడుగు. జీవం జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా. సాక్షిగా నన్ను కలుపు. కారణము కారణము పరిశుద్ధుడా, ఆత్మతో నన్ను నిలుపు. మారనా మారనాథా. యేసురా
తీర్చగలరు. మా జీవితములకు కారణభూతుడైన దేవానికి స్తోత్రం. మేము ఇంకా మిగిలి ఉన్నామంటే కేవలం నీకు కృప మాత్రమే. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఎన్ని కోట్లాది స్తోత్రాలు తెలియజేసిన మీ రుణము మేము తీర్చలేమయ్యా. నీదు బిడ్డగా మార్చిన దేవానికి స్తోత్రం. ప్రభా, సిలువలో మా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడానికి స్తోత్రం. ప్రాణప్రియుడానికి స్తోత్రములు. రక్తంతో విమోచించిన దేవానికి స్తోత్రములు. మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడానికి స్తోత్రం. ఇది బిడ్డగా మార్చి, పాత్రగా మార్చి, పగిలిన కుండలను ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా సరి అయిన పాత్రగా మమ్మల్ని మార్చు. వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మా అందరికీ దయచేసి నడిపించు. మాకు కాదు యెహోవా, మాకు సమస్త ఘనత మహిమ ప్రభావములని ఒక్కడికే ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవలసిన మనవి. వెళ్ళిపోయినట్టున్నారు. ఒకసారి సండే స్కూల్ విద్యార్థిని ఒక్కసారి రమ్మనండి లోపలికి, స్టేజ్ మీదకి ఒక్కసారి. సండే స్కూల్ పిల్లలు, దేవుడు మనతో మాట్లాడలాగున వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హౌ ఈజ్ పాసిబుల్? గాడ్ ఈజ్ పాసిబుల్. ఇది ఎలా సాధ్యం? గ్రామాల నుంచి వచ్చేస్తారా 6 గంటలకి అనే మీమాంస ప్రశ్న, ఆ ప్రశ్నకి జవాబే ఇమ్మానుయేలు సంఘం. అందరు చప్పలు కొడతారు. గ్రామాల నుంచి వచ్చారు, పట్టణాల నుంచి వచ్చారు, పరిసర ప్రాంతాల నుండి వచ్చారు, చిన్నపిల్లలు కూడా వచ్చారు. హల్లెలూయా. కనుక ఇది ఎలా సాధ్యమంటే ప్రభువు వలన సాధ్యం. ఇటీవల ఈ వారంలోని ఒక గృహప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది అట్కో కాలనీలో. సుమారు ఆ ఇంటి పునాది వేసి ఇప్పుడు ఓపెనింగ్ అయ్యేసరికి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 15 సంవత్సరాలు పట్టింది ఆ ఇంటి నిర్మాణం. అయితే అడిగాను నేను, మరి కలవర్ టెంపుల్ ఎన్ని రోజుల్లో కట్టారు? 52 రోజులు. అయితే ఇమ్మానుయేలు చర్చ్ ఎన్ని రోజుల్లో కడతామంటే ఒక ఆమె సమాధానం ఇచ్చారు. ఎవరైనా ఉన్నారా? 40 రోజుల్లో కడతామని అన్నారు. ఇది ఎలా సాధ్యం అంటే దేవుడి వల్ల సాధ్యం. ప్రార్థించే ప్రజలుంటే పనిచేసే దేవుడు ఉంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక తన మందిరం పట్ల ఆసక్తి కలిగిన బిడ్డల్ని దేవుడు చూస్తున్నాడు. ఆమె చెప్దాం. తన సేవకుని మాట రూఢిపరచు దేవుడు, తను ప్రేమించే వారికి సిద్ధపరిచే దేవుడు, సమకూర్చే దేవుడు. కాబట్టి మనం చేసిన ప్రార్థనలు వృధా కాదు. దేవుడు ప్రణాళికలో ఆయన రహస్య నిధులను ఆయన దాచి ఉంచాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాం. అయితే 6 గంటలకి మనం సాధ్యమైతే 4 గంటలకు ఆరాధనలో వచ్చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 6 గంటలకి ప్రార్థన అంటే 5 గంటలకు వస్తారు మన సంఘం. 7 గంటలకు రాదు. 4 గంటే 3 గంటకే ఆన్లైన్ ప్రార్థన ప్రారంభం అయిపోతుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మీ ఆసక్తిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కాబట్టి ఆసక్తి విషయంలో మాందులే కాక ఆత్మయందు
తీవ్రత గలవారే ఉండండి. అందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. ఆమేన్. చాలండి. దానికి స్తోత్రం. ఈ చదవబడిన భాగం ఏమవుతుందండి? రాయి మందిరంగా మారిపోయింది. అందరూ ఆమె చెప్తాం. హల్లెలూయా. రాయి నుండి ఏదైనా వస్తుందా? కానీ రాత్రి నుండి దేవుడు ఏంటంటే నీళ్ళని రప్పించాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ చెట్టుకి ఆకులు రాలుతాయా? ఎంత తెలుపున్నా ఆకులు రాలుతాయా? కానీ దేవునికి సాధ్యం. రాళ్ళల్లో నుండి పిల్లలు పుట్టించగలిగిన దేవుడు. అంటే రాళ్ళు ఎలా పిల్లలు పుడతాయండి అంటారా? హల్లెలూయా. అబ్రహాము యొక్క చరిత్ర రాతి బొమ్మలు చేసి అమ్మి తన నుండి దేవుడు ఏం చేశాడండి? కార్యాలు చేశాడు. అందరు దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. జీవము గల దేవుడిని తెలుసుకుని ఇశ్రాయేలుకి మూల పురుషుడయ్యాడు. విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అందరి బట్టి దేనికి స్తోత్రం తెలుద్దాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనకు చాలని దేవుడు. ఆమె చెప్దాం. కనుక అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే దేవుడు, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు కార్యాలు చేసే దేవుడు మన దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడు, అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు. ముందు కానీ వెనక్కి కానీ ఇంకెవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనాటి యాకోబు ఏం చేసిన? రాయిని తీసుకుని, అంటే అక్కడ తలగడని రాయిని తలగడగా చేసుకున్నాడు. ఆ రాయిని ఏం చేశాడంటే నిలిపి దేవుని మందిరమగును. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. 18వ వచనంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలమునకు ఏమని పేరు పెట్టండి? బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు ఏం పేరండి? లూజు. ఏం పేరండి? లూజ్ అనే పేరు కూడా ఉంటుందా? ఆ లూజ్ అనే ఊరి పేరు ఏమిటి అయిపోయిందండి? బేతేలు అయిపోయింది. అందరూ చెప్పడం కూడా దేవుని నామాలు కనపచ్చు. నూనెని ప్రాప్తం చేస్తే రక్తంగా మారిపోతుంది. ఆ శిలువ గుర్తు వేసినప్పుడు తనలో ఉన్న సుమారు 7 దయ్యాలు వెలగొట్టబడ్డాయి. అందరూ చెప్పకూడదు దేవుని నామాలు కనపడుతుంది. నూనె రక్తంగా మారితే అదేందండి, రాయిని దేవుడు ఏం చేస్తాడండి? మందిరంగా నిలిపే దేవుడు. ప్రభువు నామాన్ని బట్టి గతంలో కూడా ఒక పాస్టర్ గారు దేవుడి ప్రేరణతో మీరు రావాలి. నాకు చాలామంది పెద్ద పాస్టర్లు తెలుసు, కానీ మీ చేత్తో మాకు వెయ్యాలి మందిరానికి అన్నప్పుడు అక్కడ చూస్తే అక్కడ ఏది రాయి బండలు రాయవు, సిమెంట్ లేదు, ఇసుక లేదు. ఏమిటంటే ఆ ఇటుకని ఇటుకిచ్చి ఆ ఇటుకని నీటిలో ముంచి వేయమన్నాడు. నేను అందరూ దేనికి స్తోత్రం తెలియదు. ఆ స్థలంలో గొప్ప మందిరం కట్టబడ్డదు. అందరూ చెప్పకూడదు దేవుని నామాలు కనపడుతుంది. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు కార్యాలు చేసే దేవుడు. చిన్నమందా భయపడకుడి, దేవుని రాజ్యం మీతోనే ఉన్నది. ఆ చర్చి పేరు ఏం పేరు? రహస్యంగా ఎందుకు ఉంచాలి? అది గోనాము. బొంతిపేట దాటాక వెళ్తున్న దారిలోని ఆ గోనాంలోని గుమ్మడాం
గుమ్మడంలో చర్చి కట్టబడ్డది. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరిచి. కాబట్టి ఈ సర్వమందు మనం గమనించవలసిన విషయం, బేతేలని పేరు పెట్టినాం, దేవుని మందిరముగా మారిన రాయి. అందరూ ఆమె చెప్దాం. ఆ రాయి ఎవరో కాదు, నీవే. హల్లెలూయా. ఒకప్పుడు తృణీకరించబడిన రాయి తలకి మూల రాయి అయింది. అందరూ ఒకసారి తెలుద్దాం. తృణీకరించబడిన వారముగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప స్తంభముగా, రాయిగా, మందిరముగా దేవుడు కట్టబోతున్నాడు. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచండి. దేవుని మందిరముగా మారిన రాయి, యాకోబు రాయి, చేతిలో ఉన్నప్పుడు రాయి దేవుని మందిరమే దేవుణ్ణి ఆరాధించే స్థలముగా మారింది. బేతేలుగా మారింది. లూజు ఏం మారిందండి? లూజు బేతేలుగా మారింది. బేత్ అంటే చెప్పాలి, ఇల్లు. బేత్ అంటే ఇల్లు హెబ్రీ భాషలో. తర్వాత ఇంకేంటండి? ఏళ్ళు అంటే దేవుడు. అందరికి సదానికి స్థలం తెలుద్దాం. బేత్ అంటే ఇల్లు, ఏళ్ళు అంటే దేవుడు, అంటే దేవుని ఇల్లు. ఇంగ్లీష్లో చూస్తా హౌస్ ఆఫ్ గాడ్. నరసన్నపేటలో చర్చ్ ఉంది, పాస్టర్ కాలేబు గారు. ఆ చర్చ్ పేరు ఏం పేరంటే హౌస్ ఆఫ్ గాడ్. అందరికి సదానికి స్థలం తెలుద్దాం. దేవుని యొక్క ఇల్లు. అందరికి సదానికి స్థలం తెలుద్దాం. లూజు బేతేలుగా మారింది, రాయి మందిరముగా మారింది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రాయి మీద ఒక తలగడ లేని ఆయనకి రాయిగా తలగడగా అయింది. తర్వాత ఆ రాయిని నిలిపి నూనెను పోసినప్పుడు అదేంటండి మందిరముగా మారింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ చేతుల్లో ఉన్నప్పుడు నూనె కానీ అది అభిషేకించబడినదే గొప్ప మందిరముగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ స్థలము చాలా భయంకరమైన స్థలం. ఆ స్థలము భయపడిన స్థలం. ఆ దేవుడు అద్భుతకరంగా యాకోబుని కనుగొన్నాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అదే గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసాం కదా. భయపడి 17వ వచనం చదవండి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరమని పలానా వారు భయంకరమైన వారండి అంటే చాలా భయంకరమైన వారంటే చాలా ప్రమాదకరమైన మనుషులండి. అర్థమైందండి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. కిందన రాయబడి ఉంది ఇక్కడ, ఇది పరలోకపు గవిని. అదే ఇదే అనుకున్నాను. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని ఏర్పడుతుంది. గతంలో మన శ్రీకాకుళం పట్టణంలో ఉండి బ్రాంచ్ ఆరాధనలు చాలా నడిపించాను. అప్పుడు ప్రతి ఇంటిలో నడిపించేవాడిని. ఆ ప్రత్యేక స్థలంలో కూడా మందిరాలు అయిపోయాయి, సేవకులు అయ్యారు. ఆ సేవలో ఒక భాగంగా అంటే ఆదివారం మధ్యాహ్నం పూట ఆరాధన జరిపించేవాడిని. తర్వాత మధ్యలో బుధవారం విజిట్కి వెళ్తుండేవాడిని. అయితే ఆ ప్రాంతంలో ప్రాంతం ఏంటంటే గార. అలాగే ఆ గారలో అప్పుడు మాకు ఎండిఓ గారు వచ్చారు, క్రిస్టియన్. ఆమె ద్వారా స్థలం కొరకు మందిరానికి స్థలం అడిగినప్పుడు ఆమె అన్నారు ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టమంటే ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఎండిఓ గారితో రికమెండేషన్ చేసి ఎండిఓ గారు అక్కడ మార్పు రామారావు గారు అని పెద్ద ఆయన కలవండి అన్నప్పుడు వెళ్ళాం. వెళ్తే ఆయన అన్నారు, పాస్టర్ గారు మరి శ్మశానం దగ్గర స్థలం ఉంది, మీకు ఇమ్మంటే ఇస్తాను అన్నారు. ఆయన దృష్టి ఏంటంటే శవానికి పాత పట్టుకుని వెళ్తున్నప్పుడు కొంత పాపభీతి అంతా ఉంటుంది. అటువంటి స్థలంలోనే అది శ్మశాన వైరాగ్యం అన్నది ఉంటుంది కదా, ఇస్తామన్నారు. ఒకవేళ ఇస్తామంటే అక్కడికి మందిరంకి ఎవరు వస్తారు అన్నది ఇవ్వని మాట, జరిగిన మాట అని విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టినప్పటికీ ఇప్పుడు ఏంటంటే మందిరం గారలో అనేకమైన మందిరాలు కట్టబడ్డాయండి. కుంకానపేటలో మందిరం కట్టబడ్డది, బోరవానపేటలో మందిరం కట్టబడ్డది,
గారలో మందిరం కట్టబడ్డది, పలు ప్రాంతాల్లో కూడా మందిరం కట్టబడ్డది. అందరూ దానికి స్తోత్రం తెలీదు. ప్రభువు నామాన్ని బట్టి వేసిన విత్తనాలు ఏంటంటే ఫలం కనబడ్డది. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమను దేవుని బిడ్డలరా, తృణీకరించబడిన వారు అయిన మనల్ని దేవుడు ఏం చేశాడండి? విసర్జించబడిన వారు. అర్థమైందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సేమ్ ఆ విధముగా ఆయన్ని విసర్జించారు, కానీ ఇప్పుడు తలకి మూలరాయి అయ్యాడు. అందరూ చప్పటి కూడా దేవుని నామాన్ని కనపరచండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే మన ప్రయాస అన్నది ఫలితం ఉంటుందండి. భూమి మీద పడే వర్షం ఎలా వృధా కాదు. మనము చేసిన ప్రార్థన, మనము చేసిన ప్రయత్నం, మనము చేసే ప్రయాస అనేది రానున్న దినముల్లోని ఒక ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9వ వచనంలోని దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన వంతు ఏంటి తెలుసండి? 32వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడ్డాడు, యెహోవా వంతు ఆయన జనమే. చూసారా? ఆయన వంతు ఎవరు ఏటరా? జనమే. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. గనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అందరూ ఆమె చెప్తా. యాకోబు మోసగాడు, తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, జ్యేష్ఠత్వం పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అటువంటి వ్యక్తి మారు మనస్సు పొంది సమాధానాన్ని కోరి తన భార్యని బిడ్డల్ని కానుకిచ్చి పంపించి తను ఒక్కడే మిగిలిపోయాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. తనకున్న ఆశీర్వాదము ఇది ఆశీర్వాదం కాదని, మోసంతో సంపాదించినది ఆశీర్వాదము కాదని ఏం చేశాడంటే, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. దానికి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆయన వంతు దేవుడిని యెహోవా వంతు ఎవరండి? యాకోబుని. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. నా వంతు ఎవరండి? నా వంతు ఎవరు అని చెప్పాడు. సరాసరి యెహోవా దేవుడే చెప్పాడు. యెహోవా వంతు ఆయన జనమే. కాబట్టి ఎవరండి యెహోవా వంతు? ఎవరు? మనమే. చెప్పండి, యెహోవా వంతు ఎవరు? మనమే. హల్లెలూయా. ఆయన స్వాస్థ్య భాగం ఎవరు? యాకోబే. అటువంటి యాకోబుని, మోసగాడైన యాకోబుని మార్చిన దేవుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. చేసి అరణ్య ప్రదేశంలో బేకిల ధ్వనిగల పాడిన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వారి వలె వారిని కాపాడాడు. ఆనాడు అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనాడు ఇశ్రాయేల్ని కాపాడాడు. లక్షలాది ప్రజలను కాపాడాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దానికి ఈ సమయం ముందు దేవుడు మనల్ని కూడా కాపాడే దేవుడు. అందరూ ఆమెను చెప్దాం. మనకి స్వాస్థ్య భాగము మనం ఆయన వంతు మనమే. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. అది అరణ్య ప్రదేశమైన, బేకిల ధ్వనిగలిన భయంకరమైన ప్రదేశమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని కనుగొని, ఆమెను చెప్దాం, ఆవరించి పరామర్శించి నిన్ను కనుగొని, నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి, నిన్ను కనుపాప వల్ల ఆయన కాపాడును కాక. అందరూ ఒకసారి చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచండి. దానికి ప్రేమన దేవునికి బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించదు. యెహోవా పక్షిరాజు తన గూడి రేపి తన పిల్లలపైన అల్లాడుతున్నట్టుగా రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని, నిన్ను, మనల్ని ఆయన నడిపించాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక తృణీకరించబడిన రాయి తలకి మూలరాయి అయింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 11వ వచనం, యెషయా 28:16. త్వరగా ఎవరు తీసేవారు చదవాలి. త్వరగా ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి. అప్పుడప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారంటే మొక్క మోడి ఇసిరేస్తారు. మళ్ళీ ఆ మొక్క మోడే మళ్ళీ అవసరం వస్తుంది. ఆ మేస్త్రి అంటాడు, ఆ మొక్క తీసుకురండి, ఆ చెక్క తీసుకుని
తృణీకరించబడినది. తలకి చదవండి. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఆమేన్. ఇంకా పరిశోధింపబడిన రాయి, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన రాయి, పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మూలరాయి అయింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అమూల్యమైన వాడు, మూలరాయి, తలరాయి. విశ్వసించువాడు కలవరపడ్డండి. అందరు చప్పట్లు కూడా దేవుని నామమున. విశ్వసించేవాడు, ప్రభు మీద నమ్మకం ఉంచేవాడు కలవరపడ్డు. నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉంటుంది. ఏమిటి మీకు ధైర్యం? ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనా ఆయన చిత్తానుసారమో మనం ఏది అడిగినా ఆయన మన ఆలకిస్తారన్నదే ఆయన మనకి ఇచ్చిన ధైర్యం. ఆమెను చెప్దాం. కనుక యెషయా 28:16, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తర్వాత చదవాలి త్వరగా. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని. అందరూ కూడా ఇమ్మానుయేలు చర్చి కూడా పునాదిగా రాయి వేసిన వాడు ఎవరండి? దేవుడే. అందరూ ఆమె చెప్పండి. ఇంకా అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తెల్లరాయి, స్థిరమైన పునాది కలిగిన రాయి. సేమ్ ఈ మాట యెషయా ప్రవచనాన్నే అక్కడ నెరవేర్పుగా జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విశ్వసించబడినను దేవుని దృష్టికి. చూసారా? మనుషుల ద్వారా తృణీకరించబడ్డది కానీ దేవుని ద్వారా ఏర్పరచబడినది. అందరూ దేవునికి స్తోత్రం తెలియదా? నీకు తృణీకారం ఎదురవుతుందా? నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆమేన్. ఇంకా సజీవమైన రాయగు. ఏ రాయి అండి? అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. ప్రభువునంతకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుబడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని కడుతున్నాడు. అందరు దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుని మందిరముగా మారిన రాయి. హల్లెలూయా. దేవుడు కూడా అద్భుతకరంగా బేతేలుగా దేవుడు మార్చాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. దేవుని ఇల్లుగా చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన ఇల్లుగా చేస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. అటువంటి కట్టబడిన మందిరం అర్థమైందని దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి యాకోబు రాయిని ఏం చేశాడండి? బేతేలుగా చేశాడు, దేవుని ఇల్లుగా చేశాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా చేశాడు. చేసి యెషయా గ్రంథం ఆ మందిరంలో ఏముందట? నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ రాయబడింది మందిరంలో ఏముంటుందండి? ఆనందం ఉందా లేదా? 56:7. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసెదను. దేవుడు మనకు కట్టబోయే ఇచ్చే మందిరము, కట్టేస్తున్న మందిరము ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండును గాక. ఆ మందిరములో ఏముంటుందండి? ఆనందము ఉండునుగాక, సంతోషం ఉండునుగాక. హల్లెలూయా. ఆ మందిరము సకల జనులకు, అన్ని జనులకు ప్రార్థనా మందిరముగా ఉండునుగాక. ఆమెను చెప్పాలి. ఆ మందిరములోని లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో ఆ మందిరము ద్వారా అర్థమైందండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలోని మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆ మందిరములో ఏడొస్తుందండి?
పైనుండి శక్తి మీరు పొందుకుంటారు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెరూషలేము మేడ గదిలో వారు ఆసక్తి మేడపైన ఎక్కించి ఆ మేడపైన దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ చేత వారు శక్తిని పొందుకున్నారు. మందిరములో సంతోషం, ఆనందం ఉంటుంది. మందిరములో మనకేముంటుందండి? పైనుండే శక్తిని మీరు పొందుకుందరు. హల్లెలూయా. శక్తి నొందిన వారు యూదయ సమరయ దేశమంతటా సాక్ష్యం ఇచ్చినట్టుగా అనేకులకి మీరు సాక్ష్యం ఇవ్వగలరు. ఇందాక సాక్ష్యాలకి ఎవరైనా ఉన్నారంటే ఎవరు చేయట్లేదు. ఎప్పుడైతే పైనుండి శక్తి పొందుకుంటే మనం సాక్ష్యం ఇవ్వగలం, సువార్తను ప్రకటించగలం, ధైర్యంగా నిలవగలం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆ యొక్క మందిరంలో ఏముంటుందంటే, ఏం చదువుదాం ఒకసారి. మీకా గ్రంథం 4:2. చూసారా? ఆ మందిరములో దేవుని మార్గములు బోధించబడతాయి. ఆమె చెప్పండి. చాలామంది నాకు గమ్యం ఏమిటో తెలియలేదు, నా మార్గం ఏంటో తెలియదు, నాకు ఏమిటో తోయడం లేదు, నా గ్రహింపు కలగడం లేదు, జ్ఞానోదయం కలగడం లేదు అంటున్నారా? దేవుడు కట్టించే మందిరములో నీ మార్గాన్ని ఆయన బోధించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మందిరము ద్వారా సంతోషం, మందిరములో పైనుండే శక్తి, మందిరములో దేవుని మార్గాలు బోధించబడితే 36వ కీర్తన 8వ వచనంలో చూస్తే 36వ కీర్తన 8వ వచనం, 36వ కీర్తన 8వ వచనం. ఎంతసేపా? మందిరంలో ఏముంటుందండి? నీవు వారికి త్రాగించుచున్నావు. నేను చెప్తాను, మందిరంలో ఏమిట ఆనంద ప్రవాహాలు ఉంటాయండి. ఆనందం ఎలా చేస్తుందంటే ఆనందం ప్రవాహం వల్ల ఉంటుందట. దాంట్లో సమృద్ధి ఉంటుంది. ఆమె దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకేంటి వస్తుంది? సంతృప్తి ఉంటుంది. హల్లెలూయా. ప్రవాహం వల్లే ఉంటుంది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి సమృద్ధి మీకు ఉండునుగాక. దేవుని మందిరములో సమృద్ధి ఉండునుగాక. ఈరోజు పందరడే మీరు లేచి వచ్చిన మీ అందరికీ సమృద్ధి కలుగునుగాక, సంతృప్తి కలుగునుగాక, ఆనందం ప్రవాహం వలె మీ కుటుంబాలకు వచ్చినగాక, నీ తలల మీద ఆశీర్వాదములు వచ్చిగాక. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ యెరూషలేములోనే ఒక ఏముందండి, ఒక మంటపం ఉంది. ఆ కోనేరు చుట్టూ చదవండి. 5వ అధ్యాయం 14. ఆ తర్వాత యేసు 5వ అధ్యాయం 14 వచనం చదవండి. సరే. దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. అంటే ఇక్కడ మందిరంలో ఏముందంటే స్వస్థత ఉంది. రెండవది మందిరంలో ఏముందండి? పాప క్షమాపణ ఉంది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన రోగం యొక్క వయసు ఎంతండి? 38 సంవత్సరాలు. ఆయన దిగలేకపోతున్నాడు. దేవదూత వచ్చి కోనేటి దగ్గరికి వచ్చి కదిలిస్తుంది, కానీ ఎవరు ముందు దిగుతారో వారికే స్వస్థత. ఆయన దించినోడు లేరు, దిగలేడు. అదేదండి. ఒక్కొక్కసారి మా అమ్మగారు పడిపోతారు, అలాగని ఎత్తలేను నేను. అప్పుడప్పుడు ఎవరైనా ఉండలేనప్పుడు ఫాస్టింగ్ మీద ఉంటే బెన్నె ఉంటుంది, నేను ఎత్తలేను, ఆమె లేవలేదు. ఇలాంటి ఆ 38 సంవత్సరాల నుంచి ఆయన రోగగ్రస్తుడు. ఆయనకు స్వస్థ. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశాడండి? నువ్వు స్వస్థపరచుకోవడం వచ్చాను నేను, నన్ను దించిన వాళ్ళు ఎవరు లేరు, నేను దిగలేను. అప్పుడు యేసు ప్రభు స్వస్థ ఇచ్చాడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మందిరంలో స్వస్థత ఉందండి. మందిరంలో ఏముందండి? పాపక్షమాపణ ఉంది. ఇక నువ్వు పాపము చేయకము. అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంక మందిరంలో ఏముందండి? హిజ్కియా రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మరి ఆయన కలిగిన మరి వ్యతిరేకతలోనే ఆయన ఏం చేశాడండి? హిజ్కియా విని తన బట్టలు చింపుకొని, చూసారా? పరిస్థితులను బట్టి చూసి ఏం చేసిండ్రి? తన బట్టలు చెప్పుకున్నాడు.
బట్టలు చింపుకుంటే కార్యం అవుతుందా? గోనె పట్ట కట్టుకొని 14 వచ్చిన యెహోవా మందిరమునకు పోయి చూసారా, బట్టలు చింపుకున్నాడు, గోనె పట్టు పట్టుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని 14 వచ్చిన చదివండి. ఆ హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి, దూతల నుంచి శత్రువు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకొని చదివి తీసుకుని వచ్చి యెహోవా మందిరంలో దేవుని మందిరంలో తెరచి యెహోవా సన్నిధిని దాని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ప్రభువు నామాన్ని బట్టి ఏం చేశాడంటే ఆ ఉత్తరాన్ని ఏం చేశాడంటే పరిచి, శత్రువులు విరోధముగా రాసిన పత్రిక ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థనకి ఏమిచ్చాడంటే జయం ఇచ్చాడు. అందరూ చెప్పలు కూడా దేవుని నామం కనిపిస్తుంది. ఇదే 5-6 సంవత్సరాల క్రితం మనకి వ్యతిరేకంగా వ్రాయబడిన పుస్తకం. సుమారు 2000 పుస్తకాలు ప్రింట్ చేసి శ్రీకాకుళం జిల్లా అంతరికి కూడా ప్రతి సంఘానికి ఒక పోస్ట్ మ్యాన్ లెటర్ ఇంటికి ఎలాగైతే వేస్తాడో, ఒక పేపర్ బాయ్ ఎలాగైతే పేపర్ వేస్తాడో అలాగ పంచారు నాకు విరోధముగా. మరి దేవుడు అద్భుతం చేశాడు, దేనికి స్తోత్రం తెలియదు. అదే సమయంలో ఇక్కడే మొట్టమొదటిగా మనం ప్రారంభించిన ఆరాధనలోని ఏం చేసామండి, ఆ బుక్ని పరిచి ప్రార్థన చేశాం. అదేందండి. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఏ విషయంలో మీరు భయపడవద్దు. ప్రతిదీ కూడా దేవునికి అప్పగిద్దాం, దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి మందిరంలో ఏముందండి? జయం ఉంది. ఆమె చెప్దాం. హల్లెలూయా. మందిరంలో ఏముంది? స్వస్థత ఉంది. మందిరంలో ఏముంది? పాపక్షమాపణ ఉంది. మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. మందిరంలో ఏముంది? సంతృప్తి ఉంది. మందిరంలో ఏముంది? బాధ ఉంది. మందిరంలోని పైనుండి శక్తిని మనం పొందుకుంటాం. మందిరం ద్వారా ఆనందం ఉంది. చివరిగా హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. హగ్గీ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనుల అందరి యొక్క దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎవరిని కదిలిస్తారండి? అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరూ వారి ఇష్ట వస్తువులు తేబడును. మందిరానికి ఏమండి? అన్ని జనులను కదిలిస్తాడు. వారి ఇష్ట వస్తువులు తేబడతాయి. దానికి స్తోత్రం తెలియదు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అందరూ దానికి స్తోత్రం తెలియదు. ఈ మందిరం ఎలా కట్టబడుతుంది అంటే దేవుడు కదిలిస్తాడండి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇష్ట వస్తువులు తేబడతాయి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరి ద్వారా? అన్ని జనులను దేవుడు కదిలిస్తాడు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి దేవుడు తన మందిరాన్ని దేవుడే కట్టిస్తాడు. ఆనాడు దావీదు కట్టాలనుకున్న కట్టలేకపోయాడు. తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తృణీకరించబడిన రాయి, తలకి మూల రాయి, ఆయన అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యాకోబు చేతిలో ఉన్న రాయిని మందిరముగా చేసిన దేవుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు నీ చేతిలో ఉన్నది దేవుడు ఆస్వాదించబోతున్నాడు. నువ్వు గుప్పులు విప్పినప్పుడు, చాచినప్పుడు, ప్రతిష్ఠించుకున్నప్పుడు, అర్పించినప్పుడు దేవుడు దాన్ని ఆస్వాదించబోతున్నాడు, బేతేలుగా చేయబోతున్నాడు. కాబట్టి ఆ విధంగా లూజ్ అనే ప్రాంతాన్ని ఏం చేశాడండి? బేతేలుగా చేశాడు. భయంకరమైన పట్టణాన్ని మహిమతో నింపాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమను కూడా ఆ విధంగా దేవుని మహిమతో నింపబడునుగాక. దేవుడి కార్యాలు జరిగించే బేతస్తుగా ఉండునుగాక. ఆనాడు యెరూషలేములో బేతెస్తు కోనేరు దగ్గర అద్భుతం ఎలాగ చేయబడదు, ఆ మందిరంలో దేవుడు అద్భుతకరమైన స్వస్థత చేయబడును గాక. మన ఆరాధనలో జరుగుతున్న ఆరాధన ద్వారా కూడా అద్భుతాలు జరుగును గాక, స్వస్థతలు కలుగును గాక, విడుదల కలుగును గాక, మారు మనస్సు కలుగును గాక, ప్రవాహముల జనులు ఒత్తిడి గాక, దేవుడి కార్యాన్ని జరిగించును గాక, దేవుడి ఉపదేశాన్ని దీవించుగాక. ఆమేన్.
అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయిగా ఏ విధంగా మారిందో, తృణీకరింపబడిన మన జీవితాలకు ఆయన మూలంగా, ఆయన కారణంగా, ఆయన జీవితం ద్వారా మనమందరము కలిసి మనమందరము రాయిని మందిరముగా బండ అనే మీద కడతా అని చెప్పిన దేవుడు, ఆయన 3 దినముల్లో మందిరమును కట్టిన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన మందిరమును కట్టిన దేవుడు. మనము కూడా ఆ విధంగా మన మందిరము కట్టడానికి ముందుకు వెళ్దాం. మన హృదయం అనే కోవెల మందిరమును మనము కట్టుకోవడానికి ముందుకు వెళ్దాం. అదేవిధంగా బండ నుండి నీళ్లను రప్పించిన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితంలో ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏదైనా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చే దేవుడు మన దేవుడు. అదేవిధంగా ఈ యొక్క వాక్య ఫలింపు కొరకు మన మధ్య ఉంటున్న దైవ కుమారి గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. ప్రార్థనలో అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాలమునే ప్రభా మీ సన్నిధిని ప్రభా మేమందరము కూడుకొనడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు, ఆరోగ్యము కొరకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు మీకు వందనాలయ్యా. తండ్రి, వేకునే లేచి మీ సన్నిధికి రావడానికి ప్రభా మీ కృప తప్ప ప్రభా మేమైతే తండ్రి ప్రభా మరి అవకాశం ఉన్నవారము కాము ప్రభా. అనేక పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు తోడుగా ఉన్న దేవుడివి. అవును, నీతి జరిగించడం మీకు ఇష్టమయ్యా, మాకు తోడుగా ఉండడం మీకు ఇష్టమయ్యా. మీకు వందనాలు. మీ మందిరం గురించి మీరు మాట్లాడి ఉన్నారు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. అవును, మందిరాన్ని నిలబెట్టేవారు మీరే. అది 52 రోజుల్లో అయినా 40 రోజుల్లో అయినా దేనినైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఆ మందిరం అనేక మందికి ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఆ మందిరం వద్దకు వచ్చిన వారు అనేక మంది స్వస్థపరచబడతారు. ఆ మందిరం వద్దకు వచ్చిన వారు అనేక మంది నీ సన్నిధిని అనుభవిస్తారని మీరు వాగ్దానం ఇచ్చుచున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మాకు అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు, మీకు వందనాలు. సముద్రానికి ప్రభా హద్దుగా ఇసుకను వేసిన దేవా, అసాధ్యమైన కార్యములు ఎన్నో చేస్తున్న తండ్రి, మీకు వందనాలు. ఈ భూమిని శూన్యములో నిలబెట్టిన దేవా, మీకు వందనాలు. ఇప్పుడు మాకు అసాధ్యమైన ఈ మందిరాన్ని మీరు మా కొరకు కట్టించి ఇచ్చేదేవా, మీకు వందనాలు. అలాంటి మందిరాన్ని సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడి అనేక మంది ఆదరింపబడి ఆశీర్వదింపబడే మందిరాన్ని మీరు మాకు ఇస్తున్నారు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఇమ్మానుయేలు సంఘముగా అందరము ఏక హృదయముతో ప్రార్థన చేసి పని చేసి ఇచ్చి తండ్రి మీ కొరకు ప్రభా సాక్షులుగా నిలబడడానికి మా అందరికీ కృప చూపించమని, వచ్చిన వారందరికీ ఈ దిన ఆశీర్వాదంతో నింపమని ప్రభా. నిదేన సేవకుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని, ఇంకను సేవను బలముగాను ఆత్మతో ప్రభా జరిగించటకు మీ సహాయం అనుగ్రహించమని, వెళ్తున్న మాకు ప్రభా మా పనిపాట్లలో మా జీవితంలో మీరు తోడుగా ఉండమని, మిమ్మల్ని కలిగి ఉండి బ్రతికే వారిగా మా అందరికీ సహాయం చేయమని, మీ వాక్యాన్ని మీ ఆజ్ఞల్ని మరిచి జీవించే జీవితాలు మాకు వద్దని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకల కొరకు సిద్ధపడవలసింది మనవి చేస్తున్నాం. కోయిర్ వారు కూడా ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధపడవలసింది మనవి చేస్తున్నాం. నాటబడిన వారమై వర్ధిల్లదము మన దేవుని మందిరమందు. నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము. నీతిమంతులమై మోవేయుదము. అందరూ చప్పలు కొడాలి. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తంలోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయము. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు.
నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు. నాటబడిన వారమై యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోన నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోన నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు. నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు. నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము. నీతిమంతులమై మోవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయము. అందరు కలిసి యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. సంఘమంతా కలిసి యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. హల్లెలూయా. కనుక సో టీయే ప్రిపేర్ చేస్తున్నారంట. ఒక్క 5 minutesలో టీ కూడా మనకి అందబడుతుంది కనుక గమనించండి, వేచి ఉండండి. ఈ సమయంలో మనము కలవచ్చు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడినట్లయితే చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకుల ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. కనుక చెప్పబడిన వాక్యం నిమిత్తము, అర్పించిన కానుకల నిమిత్తం, ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తున్న యూత్ సర్వీస్ నిమిత్తం, ఇప్పుడు జరగనున్న ఇంగ్లీష్ సర్వీస్ నిమిత్తం, అదేవిధంగా మనం కట్టబోచున్న లేదా కొనబోచున్న ఇమాన్యుయల్ చర్చ్ నిమిత్తం, స్థలం నిమిత్తం, ఇమాన్యుయల్ ట్రస్ట్ స్థలం నిమిత్తం పాస్టర్ గారు చివరిగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవుడు నాయన. రాయిని ప్రభా మందిరముగా మార్చిన దేవుడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చగల దేవుడు, లూజు పట్టణాన్ని ప్రభా బేతేలుగా మార్చిన దేవుడు తండ్రి. ఎందుకు పనికిరాని వాడిని మూల రాయిగా మార్చే దేవుడు తండ్రి నాయన. నువ్వు అద్భుతాలు చేస్తావు తండ్రి. నీ మందిరములో సమృద్ధి ఉందయ్యా. అయ్యా నీ మందిరంలో ఆనందం, నీ శక్తి ప్రభా, సంతృప్తిని ప్రభా నీ మందిరంలో ఇస్తానని ఈరోజు నువ్వు మాట్లాడి ఉన్నావు. ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నావు. ఈ మందిర సమృద్ధితో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాను తండ్రి నాయన. నీ సంతృప్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీ ఆనందంతో నింపి నడిపించు. దుఃఖముతో ఉన్నామయ్యా, బాధతో వచ్చి ఉన్నాం. నీ సంతోషాన్ని మా అందరికీ నింపమని అడుగుచున్నాను యేసు. నీకు వందనాలు. వేకువన లేచి అయ్యా నీ మందిరంకి వెళ్ళాలని ఆసక్తితో పరిగెత్తి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు నేను చూచిన దేవుడు అయ్యా. వారి కోరికను సిద్ధింపచేయండి, మనోభిష్టాన్ని సఫలపరచండి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. ప్రతి విషయంలో తోడై ఉండి నడిపించండి నాయన. నీ మార్గమును నేను తెలిపేదని అన్నావు తండ్రి. వారు ఏ మార్గమున పోవాలి, ఎటు పోవలేనో, ఎలాగో నడుచుకొనవలేనో సమస్తము తండ్రి వారికి బోధించి నడిపించండి యేసు. నీకు వందనాలు. అవును ప్రభా, టైమింగ్స్ అన్నీ మారాయి తండ్రి. ఉదయం 6 నుంచి 8 ఇక్కడ జరిగితే
మళ్ళీ 8:30 నుంచి ప్రభా 9:30 వరకు రూబీ వాళ్ళ ఇంటి దగ్గర అయ్యా ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది అయ్యా. అలాగే 4 గంటల నుండి ప్రభా 6 గంటల వరకు ప్రభా యూత్ మీటింగ్ మళ్ళీ ప్రేయర్ హాల్లో జరుగుతుంది. 6 నుంచి 8 రెండవ ఆరాధన కూడా జరుగుతుంది. ఈ మధ్యలో శేషపేట కూడా అయ్యగారు వెళ్ళవలసి ఉంది. ఇన్ని ఆరాధనలు, ఇన్ని మీటింగ్లు, ప్రార్థనలు, ఈరోజంతా నీలో గడిపే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. ఇది నీ దినం అయ్యా. నీలో మేము ఆనందించి సంతోషించే కృపను దయచేయండి. ఏది మానక ఇంకనూ మరీ ఎక్కువగా కూడుకొనొచ్చు. రాకడ సమీపించుతున్న కొరది మేము నిన్ను ప్రార్థించుకునే కృపను మా అందరికీ దయచేయండి. ఎత్తబడిన కానుకలు ప్రభా నీ సేవార్థమే, నీ పరిచర్యలో వాడుకొని వచ్చిన దీవెనలన్నీ బిడ్డలకు దయచేయండి. 10వ భాగములు ఇచ్చి ఉన్నారు ప్రభా. వారికి ఇచ్చిన దాంట్లో వారిని తన కష్టార్జితంలో ప్రభా నీకు ఒక భాగం ఇచ్చి ఉంటుండగా ఆకాశవాకిండ్లిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రభా ఆరోగ్యాలతో నింపుతానన్నావు. మందిరంలో స్వస్థత కలదు, పశ్చాత్తాపం కలదు, పాప క్షమాపణ కలదన్నావు కనుక ప్రభా మారు మనసు పొందాలి, క్షమాపణ పొందాలి. ఈ 40 దినాల ఉపవాస కుడికి ప్రతి ఒక్కరూ మానక రావడానికి ఆటంకములన్నీ దూరపరిచి నీ సన్నిధికి నడిపించండి అయ్యా. నీ సన్నిధికి నడిపించండి. అందులో ఉండే గొప్ప అద్భుతాలు వారు చవి చూచినట్లుగా సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డల ప్రభా, వారు చదువుతున్నారయ్యా. వారికి జ్ఞాపశక్తినివ్వండి. వారు చేయి పట్టుకొని వారిని రాయించండి ప్రభా. మంచి మార్కులతో పాస్ అయ్యి సాక్ష్యం ఇచ్చి ఘనపరచాలి తండ్రి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. వారు ఆశించిన బిడ్డతో తృప్తిపరచండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి అయా సాటి అయిన సహాయం నీ చిత్తంలో జోడించి నడిపించండి నాయన. కుటుంబాల్లో కలతలు అయ్యా తండ్రి నేను అప్పుల బాధలు యేసు నామములో దూరమవునుగాక. నెమ్మది, శాంతి, సమాధానం మా ప్రాకారంలో ఉండునుగాక. తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. మరొక అవకాశం రాని వారికి దయచేయండి. ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో, రాలేని పరిస్థితిలో రాలేకపోయి ఉన్నారో ప్రభా, ఆటోలు దొరక్క రాలేకపోయి ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియదు కానీ మరొక అవకాశం వారికి దయచేసి నడిపించమని కూడి వచ్చిన వారిని బట్టి వందనాలు తెలియజేస్తూ మీరే ఘనత మహిమ పొందండి. వారం అంతా ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు తెల్లవారుజాముననే వేకువనే లేచి ఆన్లైన్ ప్రేయర్ చేయబోతుండగా ప్రభా అందులో కూడా నీ సన్నిధి ఉంచి నడిపించండి తండ్రి. అలాగే నన్ను సాయంత్రం 8:30 నుంచి 9:30 వరకు బైబిల్ స్టడీలో కూడా మీరు ఉండి నడిపించమని అన్ని కార్యక్రమాలు మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే తండ్రి నాయన చక్కగా ఆశీర్వాదకరంగా నడిపించి వచ్చిన దీవెనలన్నీ మా అందరి మీద కుమ్మరించి నీ అభిషేకముతో మమ్మల్ని అందరినీ మా తలపైన మీ అభిషేకముతో నింపి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడిని మనకును ప్రభుని ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ విజయం, అపవాద క్రియగణంత నాశనం కనుగాక. ఆమేన్.